బా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, త్వరగా వెళ్ళాలి మనం. ఏమైంది, ఆగిపోయావు? ఏం లేదు. అనసూయ, పిన్ని, ఏమైంది దీనికి? ఒకళ్ళ కన్ను పొడవాలని చూస్తే తన కన్ను పొడుచుకుంటుంది అని చెప్తుంటావు కదా పెద్దమ్మా, అది ఇదే. అర్థం కాలేదమ్మా. మా అమ్మ ఏం చేసిందో తెలుసా? నువ్వు శివంగి తాగే పాల గ్లాసులో ఏం కలిపావో రాజీ మొత్తం చెప్పింది. నేనా? నిన్ను నీ కూతుర్ని ఇంత ప్రేమగా చూసుకుంటున్నాం కదే, ఇంకా శివంగంటి ఏడి చేస్తావేంటే? అమ్మా, పిన్నిని ఇంకొక మాట అంటే నేను ఊరుకొని చెప్తున్నా. తిట్టని అక్క, లేకపోతే మా అమ్మ. నువ్వు నోరు మూస్తావా? సరిపోయింది. ఎప్పటికప్పుడు అలా నోరు ముయించబట్టే ఇది ఇంతకి తెగించింది. ఇవాళ ఇది చేసింది, రేపు ఇంకేమైనా చేస్తే దానివల్ల నీకేమైనా అయితే? అమ్మా, నాకేం కాదు, నువ్వేం మాట్లాడు. అది కాదు. అది కాదమ్మా. మాట్లాడొద్దని చెప్పానా? పదండి, గుడికెళ్దాం. పిన్ని, నువ్వు రెస్ట్ తీసుకో. రండి. రెడీయా మహేష్? వస్తున్నా. మిత్ర, మిత్ర ప్లీజ్. అయ్యో మిత్ర, ఆనంది, ఇన్నేళ్లుగా నువ్వు నా నుంచి దూరంగా ఉన్నా నీ ఫోటో చూస్తూ నువ్వు నా పక్కనే ఉన్నావని ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేవాణ్ణి. నాకు ఎలాంటి కష్టం వచ్చినా, బాధ కలిగినా, సంతోషం ఉన్నా నీ ఫోటోతో షేర్ చేసుకునేవాణ్ణి. బట్ నాకు అలాంటి ఛాన్స్ ఇక లేదు. నీ ఫోటోని కాల్ చేసి మిత్ర కసి తీర్చుకుంటున్నాను అనుకుందే తప్ప ఆ క్షణమే నా మనసు చచ్చిపోయిందన్న విషయం తను గ్రహించలేకపోయింది. అసలు నీ విషయంలో ఏనాడు తప్పుగా ఆలోచించను నేను. మిత్ర అనే మాటలు ఎందుకు భరించాలి అని అందర్నీ వదిలేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోదామని చాలాసార్లు అనుకున్నాను. బట్ నేను అలా వెళ్ళిపోతే తను నా మీద వేసిన నింద నిజమనుకుంటారని తను ఎన్ని మాటలన్నా భరిస్తూ సహిస్తున్నాను. నీ మెమరీ నా నుంచి దూరం చేసి మిత్ర చాలా పెద్ద మిస్టేక్ చేసింది. ఐ మిస్ యూ ఆనంది. బట్ ఎప్పటికైనా నేను నిన్ను కలుస్తాననే నమ్మకం నాకుంది. రెడీయా మహేష్?
ఆనందిని లవ్ చేస్తున్న టైంలో ఒక లాకెట్లో ఆనంది ఫోటో పెట్టుకున్నాను. ఆ లాకెట్ ఏమైంది?